ఒకప్పుడు సమ్మర్ సీజన్ అంటే సంక్రాంతి సీజన్‌లా ఒక డేట్ కోసం పెద్ద హీరోస్ నుంచి చిన్న హీరోస్‌లో పెద్ద సినిమాలకి తెగ పోటీ పడేవారు. ఇప్పుడు అబ్బే అలా ఏం లేదు. ఒక సినిమా డేట్ అనౌన్స్ చేయడం, దాన్ని చెప్పా పెట్టకుండా పోస్ట్‌పోన్ చేయడం, మళ్ళీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం, మళ్ళీ ఏం లేదు మా మూవీలో కొన్ని సీజీ షాట్స్ బాగా రాలేదు. మీరు కావాలంటే మీ మూవీ రిలీజ్ చేసుకోండి అనడం. ఇలా ఈ సమ్మర్‌లో ఒక్క 'నానీస్ హిట్ 3' తప్ప ఇంకా సమ్మర్‌ని ప్రాపర్‌గా యూజ్ చేసుకున్న మూవీ ఇయర్ లేదు. ఇన్‌ఫాక్ట్ హిట్ 3 రాకపోయుంటే మే, జూన్ 2 వేస్ట్ అయిపోయేవి. మేలో 30 డేస్ అండ్ ఇప్పుడు ఆల్రెడీ జూన్‌లో కూడా ఎంటర్ అయిపోయాం మనం. కానీ ఒక్క బిగ్ స్టార్ మూవీ కానీ, మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ మీద కానీ రిలీజ్ డేట్ మీద క్లారిటీ ఇవ్వలేదు. పోనీలే సినిమాలు లేవా అంటే కుప్పలుగా లోపల దాచిపెట్టారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే లిస్ట్ లో మూవీస్ అన్ని జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రిలీజ్ డేట్స్ ని లైన్ లో పెట్టుంచారు. ఇవి చెప్పిన డేట్స్ కి రిలీజ్ చేస్తే బాక్స్ ఆఫీస్ కి ఊపిరి ఆడదు. మరి ఆ మూవీస్ ఏంటి, అందులో భారీగా రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి ఇంకా లేట్ ఎందుకు, మొదలు పెడదామా? హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. మావా ఎందుకనిలా కాంటెంట్ చూస్తున్నారు, కొన్నిసార్లు లైక్ చేస్తున్నారు, కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్లో అన్ని మూవీ అప్డేట్స్ ని చూసేయండి. అదే మీరు మాకు చేసే బిగ్గెస్ట్ హెల్ప్ మావా. ఇంకా లిస్ట్ లో మన నెంబర్ 1 వచ్చేసి కుబేరా. ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ అనౌన్స్ చేసినప్పుడు నాకు ఒక కైండ్ ఆఫ్ యాంటిసిపేషన్ ఉంది మూవీ మీద. ఎందుకంటే ఒక వైపు సర్ అనే మూవీతో హిట్ కొట్టి తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హీరో ధనుష్, అండ్ ఇంకొక వైపు ఫీల్ గుడ్ మూవీస్ కి పెట్టింది పేరు శేఖర్ గారు. అండ్ మోర్ ఓవర్ శేఖర్ గారు అంటే ఫీల్ గుడే కాదు, లీడర్ లాంటి మూవీతో ఒక ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేశారు నా ఒపీనియన్ లో. సో వీళ్ళు కొలాబరేట్ అయిన ప్రాజెక్టే కుబేరా. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన తర్వాత నేను షాక్ అయ్యా. ధనుష్ గారి బెగ్గర్ లుక్ లో చూసి ఏంటిది అని ఒకవైపు, అండ్ ఇంకొక వైపు వాట్స్ శేఖర్ సర్ ఈస్ యాక్చువల్లీ కుకింగ్ అని. అండ్ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ట్రాన్స్ ఆఫ్ కుబేరా వీడియో చూసాక నాకు ఓవరాల్ మూవీ థీమ్ మీద క్లారిటీ అయితే రాలేదు, కానీ డైరెక్టర్ శేఖర్ గారు అండ్ ఆయన ఏదో రియలిస్టిక్ మూవీనే మన ముందు ప్రెజెంట్ చేయబోతున్నారు అన్న పిచ్చ క్లారిటీ అయితే ఉంది. అది ఏంటి అనేది నెక్స్ట్ డేస్ లో రిలీజ్ చేయబోయే కాంటెంట్ బట్టి అండ్ మూవీ రిలీజ్ తర్వాత చూడాలి అసలు ఏం చేశారా అనేది. అండ్ ఈ మూవీ ప్రెజెంట్ అయితే జూన్ 20th రిలీజ్ డేట్ అని అనౌన్స్ చేశారు. మరి మీకు ఈ మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో కామెంట్స్ లో చెప్పండి. ఇప్పుడు మన నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ సెకండ్ మూవీ హరిహర వీరమల్లు. హరిహర వీరమల్లు విచ్ ఇస్ డైరెక్టెడ్ బై క్రిష్ జాగర్లమూడి అండ్ జ్యోతి కృష్ణ గారు, విచ్ ఈస్ రిలీజింగ్ ఆన్ జూన్ ఆర్ జూలై ఏమో తెలీదు. కానీ అసలు ఈ మూవీ రిలీజ్ కాకుండా ముందే కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేసింది. అందులో ఒక అన్బిలీవబుల్ రికార్డ్ ఏంటో తెలుసా? ఏంటి మామా, ఎక్కడైనా మూవీ రైట్స్ ఫ్యాన్సీ రేట్ లో అమ్మారా ఏంటి? లేదులే, కానీ మ్యాటర్ ఏంటంటే ఈ మూవీ పోస్ట్ పోన్ అయినన్ని సార్లు ఇంకా ఏ మూవీ తెలుగు హిస్టరీలో ఎక్కడ పోస్ట్ పోన్ అవ్వలేదు. అదే ఈ మూవీ క్రియేట్ చేసిన అన్బ్రేకబుల్ రికార్డ్. నీకుందరా? నీకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేతిలో ఉంది. ఇదేంటి మామ, ఉన్న మాట చెప్తే తిడతారు కొడతారు అంటారు. నేనేం చేయాలి? చెప్పకుండా కామ్గా ఉంటే యాంటీ ఫ్యాన్స్ ఏమొచ్చి నువ్వు చెప్పు అంటాడు, చెప్తేనేమొచ్చి నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు అంటారు. ఏం చేయమంటారు చెప్పండి. ఇంకొక మాట ఏంటంటే ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కాంటెంట్ అంతగా ఏం అనిపించలేదు. అంటే మూవీ మీద ఓ హై ఎక్స్పెక్టేషన్స్ అని కాదు, అలాని లో ఎక్స్పెక్టేషన్స్ అని కాదు. అసలు హరిహర వీరమల్లు మూవీకున్న అడ్వాంటేజెస్ ఏంటి అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి అనే ఒక కాన్సెప్ట్ మీద ఒక ఫుల్ లెంత్ వీడియో చేసాం. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాం, అక్కడికి వెళ్ళి ఒకసారి క్లిక్ చేసి ఆ వీడియో ఫుల్ లెంత్ చూసేయండి. అండ్ ఈ మూవీని ఎలాగైనా ఫాస్ట్ గా రిలీజ్ చేయాలి అని కోరుకుందాం. అండ్ మూవీ బాగుంటే పవర్ స్టార్ గారు తన బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో మళ్ళీ ఒకసారి రుచి చూపిస్తారు అందరికి. ఇప్పుడు మన నెంబర్ 3 వచ్చేసి తమ్ముడు మూవీ. నితిన్ గారు హిట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు, కానీ హిట్ మాత్రం రావట్లేదు. ఆయన హిట్ కొట్టి 1 year కాదు, చాలా ఇయర్స్ అయింది. మరి ఇప్పుడు ఈ తమ్ముడు మూవీతో హిట్ కొడతారా లేదా అనేది మనకి సస్పెన్స్. అండ్ ఈ మూవీ జూలై 4th రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు అండ్ మూవీ ఇస్ డైరెక్టెడ్ బై వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారు. ఆర్సీబీ కప్పు కొడితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో, నితిన్ గారు కూడా హిట్ కొడితే అంతే హ్యాపీనెస్ చాలా మందికి. మరి జూలై 4th వరకు వెయిట్ చేయక తప్పదు మావా. ఇప్పుడు మన నెంబర్ 4 వచ్చేసి కింగ్డమ్. మే 30th అన్నారు, జూన్ లో అన్నారు, ఇప్పుడు జూలైలో అంటున్నారు. జూలై అయిపోతే ఆగస్ట్ అంటారేమో అని డౌట్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ఆగస్ట్ 25th అని కూడా అంటున్నారు. లైగర్ తర్వాత మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఫర్ విజయ్ గారు. టీజర్ మంత్స్ బ్యాక్ రిలీజ్ చేశారు. ఏమైనా రెస్పాన్స్ మావా, అసలు ఆడియన్స్ టీజర్ కి షేక్ అయిపోయారు. దానికి తోడు అనిరుద్ బిగ్ బీజిఎం. కానీ మూవీ టీం ఆ పాజిటివ్ ఎనర్జీ అండ్ ఆ మార్కెట్ ని ఎందుకో క్యారీ చేయలేకపోయారు. అఫీషియల్ గా ఎందుకు పోస్ట్ పోన్ అవుతుందో అనే క్లారిటీ కూడా ఇవ్వట్లేదు. హోప్ మూవీ టీం ఒక మంచి క్లారిటీ ఇస్తారు అని ఆశిద్దాం. ప్రెసెంట్ అయితే ఈ మూవీ జూలై 1st వీక్ లో
అంటున్నారు. మరి అఫీషియల్ డేట్ చెప్పే వరకు మనం ఎన్ననుకున్నా వేస్టే మావా. మావా అఫీషియల్ డేట్ వస్తే చెప్తావు కదా. ఇక్కడ చెప్పడానికి టైం పడుతుంది మామా. మీకు మూవీ అప్డేట్ స్పీడ్ గా కావాలి అని అనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్ లో ఉన్న మన వాట్సాప్ లో కానీ ఇన్స్టా హ్యాండిల్స్ లో కానీ జాయిన్ అవ్వండి. మీకు అఫీషియల్ అండ్ మూవీ టాపిక్స్ అక్కడ చాలా స్పీడ్ గా అప్డేట్ చేస్తాం. మరి ఇంకా మీ ఇష్టం. ఇప్పుడు మన నెంబర్ 5 ఇన్ ద లిస్ట్ అనుష్క గారి ఘాటి మూవీ. అనుష్క గారు అనే మాట పేరు విని ఎన్ని రోజులైంది మామా. ఆ మధ్య సడన్ గా ఉలుకు పలుకు లేకుండా అనుష్క గారు మెయిన్ లీడ్ లో క్రిష్ గారి డైరెక్షన్ లో ఘాటి టీజర్ రిలీజ్ చేశారు. అంతే, మళ్ళీ పిన్ డ్రాప్ సైలెన్స్ ఫ్రమ్ ద టీమ్. ఒక్క మాట లేదు, ఏమీ లేదు. అండ్ ఇప్పుడు సడన్ గా జూలై 11th ఆ మూవీని అఫీషియల్ గా రిలీజ్ చేస్తున్నాం అని ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. మరి ఈ మూవీ థీమ్ ఏంటి అనేది మేబీ మనకి కమింగ్ డేస్ లో తెలియచ్చు. మరి మీకు ఈ మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మామా? ఇప్పుడు మన 6th ఇన్ ద లిస్ట్ తేజ సజ్జా గారి మిరాయ్. లాస్ట్ ఇయర్ అనుకుంటా మామా, ఏప్రిల్ 18th 2024 మిరాయ్ టీం వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి కరెక్ట్ గా నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 18th 2025 మా మూవీ మీ ముందుంటాది అని అన్నారు. ఇప్పుడు అది పక్కన పెడితే రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ విజువల్ గా చాలా ఇంప్రెసివ్ గా ఉంది. అంటే మావా విజువల్ గానే నచ్చిందా అంతేనా? ఎస్ మామా, టీజర్ విజువల్ గానే బాగుంది కానీ ఇంట్రూగింగ్ గా నాకు అనిపించలేదు. ప్రెసెంట్ అయితే మిరాయ్ టీం వాళ్ళు August 1st ఈ మూవీని రిలీజ్ చేస్తాం అని అనౌన్స్ చేశారు. ఇప్పుడు మన నెంబర్ 7 ఇన్ ద లిస్ట్ వార్ 2. మావా ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను ఇప్పటి వరకు చెప్పిన అన్ని మూవీస్ లో మినిమం ఒక్కసారైనా పోస్ట్ పోన్ అయ్యాయి. కానీ వార్ 2 మాత్రం అనౌన్స్ చేసిన డేట్ నుంచి క్లియర్ గా August 14th అని చెప్పి రిలీజ్ కి రెడీ అవుతున్న మూవీ ఇదొక్కటే. జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ కి ఒక లెవెల్లో మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పాలి. కానీ టీజర్ చూసి మూవీనైతే జడ్జ్ చేయలేం కదా. పిక్చర్ అభి బాకీ హే మేరే దోస్త్ అన్నట్టుగా August 14th ఈ మూవీ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. అండ్ ఇంకొక మ్యాటర్ ఏంటంటే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్న యష్ రాజ్ ఫిల్మ్స్ వాళ్ళే ఈ మూవీని తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఎందుకు మావా ఈ టాపిక్ ని స్పెసిఫిక్ గా చెప్తున్నావు? మామ వాళ్ళే వాళ్ళ మూవీని రిలీజ్ చేస్తున్నారంటే ఇమాజిన్ ద కాన్ఫిడెన్స్ దే హ్యావ్ ఆన్ దేర్ మూవీ మామ. వాళ్ళు హిట్ కొడతారు అండ్ ప్రాఫిట్స్ కూడా కొడతారు అన్న నమ్మకం వాళ్ళకి క్లియర్ గా ఉంది. అందుకే ఈ పాయింట్ ని స్పెసిఫిక్ గా చెప్పా. అండ్ ఎన్టీఆర్ అన్న ఈ మూవీ డబ్బింగ్ కూడా కంప్లీట్ చేసేశారు. ఇప్పుడు మన నెంబర్ 8 ఇన్ ద లిస్ట్ మాస్ జాతర. రవితేజ గారు అండ్ శ్రీలీల కలిసి నటిస్తున్న మూవీ మాస్ జాతర. ఈ మూవీని భాను భోగవరపు గారు డైరెక్ట్ చేస్తున్నారు అండ్ రిలీజింగ్ ఆన్ August 27th. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్ అండ్ సాంగ్ బానే ఉన్నాయి. కానీ వదిలిన కాంటెంట్ లో మాత్రం యూ విల్ విట్నెస్ ది వింటేజ్ మాస్ మహారాజ్ అని పెట్టారు. అండ్ ఈ మూవీ బాగుంటుంది అని నమ్మకం ఇచ్చింది మాత్రం మూవీ ప్రొడ్యూసర్ నాగవంశీ గారు. మనం ఆల్రెడీ చూసాం నాగవంశీ గారి స్క్రిప్ట్ సెలక్షన్ ఎంత బాగుంటుందా అని. అండ్ నాగవంశీ గారు అందరి హీరోలకి హిట్లు ఇవ్వాలి అని అనుకుంటున్నారంట. అందుకే ప్రతి హీరోతో మూవీ తీస్తున్నారు, సాలిడ్ హిట్ కొడుతున్నారు. మరి ఇప్పుడు మాస్ జాతరతో రవితేజ గారికి కూడా సాలిడ్ హిట్ ఇస్తారని కోరుకుందాం. ఇప్పుడు మన నెంబర్ 9 వచ్చేసి ఓజీ అండ్ అఖండ 2. ఏంటి మావా నంబర్ 9 లో 2 మూవీస్ పెట్టావు? ఒకే డేట్ న రిలీజ్ చేస్తున్నారు మామ, అందుకే ఒక నంబర్ లోనే పెట్టా. 2 మూవీస్ లో ఏది సాలిడ్ అని అంటే అది ఓజీ అనే చెప్పాలి మామ. ఓజీకున్న క్రేజ్ వర్ణాతీతం. ఇంకొక పక్క అఖండ 2 తో రీసెంట్ టీజర్ తో బాలకృష్ణ గారు తన పొటెన్షియల్ ఏంటో కూడా చూపించేశారు మనకి. కానీ September 25th 2 సినిమాలు రిలీజ్ అయితే ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ కి పండగే కానీ ఇండస్ట్రీ వాళ్ళకే లాస్ మామా. నాకు తెలిసి ఏదొక మూవీ అయితే పక్కా పోస్ట్ పోన్ అవుతుంది లేదా ప్రీపోన్ అయినా అవుతుంది. అండ్ అవ్వాలి కూడా. మరి 2 మూవీస్ లో ఏది వెనక్కి వెళ్తుందో ఏది ముందుకు వెళ్తుందో చూడాలి. మరి ప్రెసెంట్ అయితే ఓజీ మూవీకి ఎక్కడ లేని క్రేజీ ఆఫర్స్ అయితే వస్తున్నాయంట మామ మూవీ ప్రొడ్యూసర్ కి. అండ్ ఈ మూవీ షూట్ ఆల్రెడీ అయిపోయింది అని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా ఓజీ టీం ఇచ్చేసారు. ఒకవేళ ఈ 2 మూవీస్ లో మీకు ఫస్ట్ చూడడానికి ఒక మూవీకి ఛాన్స్ వస్తే దేనికి వెళ్తారో కామెంట్స్ లో చెప్పండి. ఇది మామ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మొత్తం మోగిపోయే భారీ మూవీల లిస్ట్. మరి ఈ లిస్ట్ లో మీరు ఏ మూవీకి వెళ్దాం అనుకుంటున్నారు? నేనైతే ఫస్ట్ బ్యాంక్ కి వెళ్లి నా ఆస్తులు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవాలనుకుంటున్నా. మావా కొంచెం ఓవర్ గా లేదు? ఉందా? సరే అయితే మరి ఈ వీడియో చూసి అలా జోబీల్లో చేతులు పెట్టుకొని వెళ్ళిపోకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని కోరుకుంటూ మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.